జై హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న జై హనుమాన్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ రేంజ్ మరోసారి ప్రపంచవ్యాప్తం కానుందని ఇప్పటికే సినీ అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దానికి కారణం చిన్న సినిమాగా వచ్చి ఊహించని రీతిలో ప్రేక్షకాదరణ పొందిన హనుమాన్ మూవీని దర్శకుడు మలిచిన తీరు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్దగా స్టార్ క్యాస్ట్ లేకున్నప్పటికీ పాన్ ఇండియా రేంజ్లో సినిమా అద్భుతమైన కలెక్షన్స్ను సొంతం చేసుకుంది. అసలు ఈ రేంజ్లో సినిమా సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించలేదు. యువ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇద్దరూ కూడా విడుదలకు ముందే ప్రమోషన్ చేసిన విధానం కూడా సినిమాను జనాలకు ఇంకా దగ్గర చేసింది. ఇక ఈ సినిమా తరువాత కొనసాగింపుగా సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు ముందుగానే క్లారిటీ ఇచ్చేశాడు. అంతేకాదు జై హనుమాన్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. తప్పకుండా ఆ సినిమా అంతకు మించి అనేలా ఉండబోతుందని ఎప్పటికప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా జై హనుమాన్ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పోస్టర్ను కూడా విడుదల చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అందులో శ్రీరాముడు ఆంజనేయుడి చేతిలో చేయి వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. హనుమాన్ సినిమా చివరిలో కూడా శ్రీరాముడు హనుమాన్ మధ్యలో ఒక వాగ్దానం ఉంటుందని వివరణ ఇచ్చారు. ఇక ఆ వాగ్దానం ఏమిటి అనేది జై హనుమాన్లో తెలుస్తుందని మంచి ఆసక్తిని కలిగించారు. ఇక జై హనుమాన్ పోస్టర్ విడుదల చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ విధంగా వివరణ ఇచ్చారు. హనుమాన్ కంటే అద్భుతంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు చెబుతూ ఈ పవిత్రమైన శ్రీరామనవమి రోజు అందరికీ నేను మాటిస్తున్నా అని సినిమాపై తనకున్న కాన్ఫిడెన్స్ ని తెలియజేశాడు. అంతేకాదు జై హనుమాన్ సినిమాకు సంబంధించిన పనులు ఏడాది క్రితం మొదలయ్యాయని ఇదివరకే మేకర్స్ వివరణ ఇచ్చారు. పూర్తి స్థాయిలో కథ సిద్ధంగా ఉంది. అందుకే ఈ సినిమాను గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలియజేశారు. జై హనుమాన్లో హనుమంతుడిగా కనిపించేదెవరు, అలాగే శ్రీరాముడిగా ఏ హీరో కనిపిస్తాడు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య రానా దగ్గుబాటి హనుమాన్గా కనిపించబోతున్నాడంటూ రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ ఇంకా ఆ విషయంపై స్పందించలేదు. దర్శకుడు ప్రశాంత్ వర్మ త్వరలోనే అన్ని సందేహాలకు అద్భుతమైన అప్డేట్తో క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.